మార్నింగ్ లేసామో లేదో ఇంటి నుండి కాలొస్తది. లేసిన వెంటనే రైస్ పెట్టేసి తహజ్జుద్ అయితే చదివేసుకుంటాను. తర్వాత అయితే సింపుల్ సెహరీ, చపాతీ, దాల్, రైస్ అండ్ ఒట్టి ముక్కలు తింటూ ఉండగానే మా పాప అయితే లేసేసింది. తనకు కూడా కొంచెం అయితే తినిపిచ్చేసాను. ఇలా మార్నింగ్ 4:30కి అట్లా లేసేస్తే ఇంకా స్కూల్‌కేం ఎళ్తది ఈ పిల్ల. తర్వాత అయితే ఫజర్ నమాజ్ చదివేసుకొని కొంతసేపయితే ఖురాన్ రిసైట్ చేసేసుకున్నాను. మార్నింగ్ సెహరీ చేసిన తర్వాత అయితే నిద్ర బీభత్సంగా వస్తది. అందుకనే ఇంకా బెడ్‌రూమ్‌లో పడుకోను. ఎవరైనా వచ్చి బెల్ కొట్టినా వినిపిచ్చదనమాట. సెహరీ తర్వాత అయితే నేను హాల్‌లో దివాన్ మీద పడుకునేస్తా. పాపను కూడా పడుకోబెట్టేసిన తర్వాత నేను పడుకునేసరికి మార్నింగ్ 6:00 అయిపోయింది. తర్వాత 8:30కి అట్లా కుక్కొస్తుంది. పాపకి స్కూల్ లేనప్పుడైతే 11:30, 12కి అట్లా లేస్తాము. కుక్కొచ్చిన తర్వాత అయితే పాప కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాము. రోజు ఒక ఫ్రూట్ ఉండేటట్టు చూసుకుంటాను. ఇంకా పాపకి స్కూల్ రెడీ చేసేసి వాళ్ళ జేజని పిలిపించి పంపించేసాను. వీడియో తీయకూడదంట. స్కూల్ పంపించిన తర్వాత కుక్క వెళ్తుందో లేదో మెయిడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసి ఇంటి పనులన్నీ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయితే అయిపోతుంది. ఇంతలోనే పాప స్కూల్ నుండి వచ్చే టైం గూడా అయిపోయింది. వీడియో అయితే అస్సలు తీయకూడదంటాంది. ఇంకా పాపకిష్టమైంది కిచిడి అండ్ చికెన్ ఫ్రై అయితే చేపిచ్చాను. తనకు తినిపించిన తర్వాత అయితే ఆఫ్టర్‌నూన్ నమాజ్ ప్రేయర్ అయింది. లంచ్ తర్వాత పాపనైతే పడుకోబెట్టేసి నేను కూడా ఒక చిన్న న్యాప్ తీసుకొని స్టార్టెడ్ రిసైటింగ్ ఖురాన్ అగైన్. రంజాన్‌లో డేస్ ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయంటే అస్సలు అర్థమే కావట్లే టైం. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంతలోనే అసర్ టైమ్ అయ్యుంటే మళ్ళీ ప్రేయర్ చేసేసుకొని తస్బీహ్ కొంచెం చదివేసుకున్నాను. ఇంతలో ఇంకా తర్వాత అయితే ఇఫ్తియార్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. మా పాప కూడా లేసేసింది. తను కూడా నాకు హెల్ప్ చేసింది. డిటాక్స్ డ్రింక్, రూహ్ అఫ్జా విత్ మిల్క్, ఇందులో కొంచెం సబ్జా సీడ్స్ కూడా వేశాను. ఇఫ్తియార్‌లో అయితే 3-4 ఐటెమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటాయి. నేబర్స్‌కి ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి. ఇంతలోనే అయితే వీళ్ళ నాన్న వచ్చేసారు. వి ఆర్ సో బ్లెస్డ్ టు హావ్ సో మచ్ ఆఫ్ బర్కా ఇన్ ఇఫ్తార్. మా పాప కూడా మాతో పాటు కూర్చొని ఇఫ్తార్ అయితే చేసేసుకుంటుంది. ఇఫ్తార్‌లో అయితే ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఖజూర్‌తో ఓపెన్ చేస్తాను. తర్వాత అయితే శాండ్‌విచ్ కూడా చేశాను ఇంట్లో. 3-4 ఐటెమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. డీటాక్స్ డ్రింక్ అయితే మా ఆయనకు చాలా ఇష్టం. హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ అయితే అంత బావుండదు. వీళ్ళ డ్యాడీతో కలిసి ప్రేయర్‌కెళ్ళింది. ఆఫ్టర్ దట్ ఐ హాడ్ సమ్ టర్కిష్ టీ దెన్ వి వెంట్ టు తరావీ. మేమెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. మా పాపకైతే కాళ్ళు నొప్పులొస్తున్నాయని చెప్పి తర్వాతయితే ఇంటికి తీసుకొచ్చింది. బిర్యానీ అయితే చేసి ఉండిన్నాం. ఈ మధ్య మా పాప బోన్ మ్యారో తినడం గూడా స్టార్ట్ చేసింది. ముందైతే అస్సలు తినేది గాదు. తిన్న తర్వాతయితే ఒక రౌండ్ తిప్పుకొని రావాలి. లేదంటే ఫుల్ ఏడుస్తది. ఎంత నైట్ అయినా 10-15 మినిట్స్ తిప్పుకొని రావాల్సిందే. నైట్ అయితే టైము 1:00 అయింది. అయినా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.